నేను మీ రాయలసీమ కుర్రోడిని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగో చేపల మేత కనబడుతుంది కదా, ఇప్పుడు దిగిపోతున్నాను చెరువులో. చెమట అయితే కారిపోతుంది. ఒకరు కూడా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, కష్టాన్ని గుర్తించట్లేదు ఎవరు. ఎందుకంటే ఏసీలో కూర్చునేటోళ్ళకి, సూటు బూటు వేసుకొని బంగారం వేసుకునేటోళ్ళకి, సెలబ్రిటీ కొడుకులు ఇలా నిలబడితే లైక్లు 1K 2K, అమ్మాయిలు ఇలా కన్ను కొడితే 4K 1K MK, మనకు మాత్రం 0K. కష్టానికి విలువ లేదు ఇక్కడ. స్టైల్కి మోసానికే విలువ ఉందని భూమి మీద నాకు అర్థమైంది. ఈ వీడియోకి లైక్ ఎవరు కొడతారులే బ్రో, ఎవరు కొట్టరు, మనం పని చేసేటోళ్ళం కదా, చూస్తూనే ఉండండి. చైనా చేపలకు మేత కొట్టడానికి ఇప్పుడు దిగిపోతున్నా, రెడీగా ఉన్న. ఇంట్రెస్ట్ వీడియో, డాల్ఫిన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నట్టు ఉంటుంది. ఇదిగో 4 బస్తాలు రెడీగా ఉంది. ఈ ఎంతమంది లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి చేపలు పంపిస్తాను. ఇదిగో ఎలా తిన్నాయి చేపలు చూడండి, చూశారు కదా. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. చెమటకి చేపలకి ఇదిగో చైనా చేపలు, అబ్బాబ్బాబ్బాబ్బా, గుంపులు గుంపులుగా మందలుగా ఎలాంటి ఉన్నాయి చూడండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, చాలా డేంజర్ చేపలు, చైనా నుంచి వచ్చాయి. చూసారా, అదిగో దాని పళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, ఇంత పెద్దగా ఉంటాయి, భారీ పెద్ద పళ్ళు ఈ భీమవరంలో ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, అది కష్టపడేటోడికి ఎక్కడికైనా ఉంటుంది పేరు, కానీ మీరు సపోర్ట్ చేసి చాలు. ఇలాంటి ఇంకా చూపిస్తాను. చైనా చేపలు, భీమవరం చేపలు. అదిగో 6 నెలలు మేపాలి, ఇంకా ఒక 2 నెలలు మేపితే పట్టేస్తాము. అప్పుడు మీకు అందరికీ చేప పంపిస్తాను, ఓకేనా. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మా బంధుమిత్రులతో సమానం. కొంతమంది ఫేమస్ అయిపోయి రైతుల పేరు వాడుకొని ఇప్పుడు అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తున్నారు, కానీ వాళ్ళ పేరు చెప్పుకోవట్లేదు. వాళ్ళ పేరు వల్ల ఫేమస్ అయ్యారు, కానీ మా కృషి, మా పట్టుదల అంటున్నారు. బొంగేం కాదు. అలాంటి వాళ్ళు మర్చిపోతారు ఫ్రెండ్స్, మీకు గుర్తుపెట్టుకోరు. మీరు ఇంతటి వాన్ చేశారు, మిమ్మల్ని మాత్రం ఇప్పుడు దేక్తలేరు. దయచేసి ఎవరైనా సరే ఫేమస్ ఒకరి వల్ల అయ్యారంటే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం.